Hi friends, welcome back to Vanilla Job Notifier YouTube ఛానల్. సో ఈ రోజు అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎవరైతే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాశారో రిజల్ట్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో 496 పోస్ట్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్ట్ ఎవరైతే రాశారో ఎగ్జామ్ వాళ్ళైతే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ హాల్ టికెట్ అయితే దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ హాల్ టికెట్లో మీ రోల్ నెంబర్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ రోల్ నెంబర్ అనేది అఫీషియల్ సైట్లో కనుక మీ నెంబర్ కనుక మీద ఉంటే మీరైతే ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోయినట్టే ఫ్రెండ్స్. సో నెంబర్ అయితే ఉందో లేదో అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా రిజల్ట్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏఏఐ కెరీర్ అయితే అని అయితే ఎంటర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా రిక్రూట్మెంట్ డాష్బోర్డ్ అని, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో సైట్ అయితే కొంచెం బిజీగా ఉంది ఫ్రెండ్స్, మీరైతే ఏం కంగారు పడొద్దు, ఎందుకంటే రిజల్ట్స్ అప్డేట్ అయితే అయిపోయినాయి కదా. సో కొంచెం టైం పడుతుంది, సో డోంట్ వరీ. సో కొంచెం ఫస్ట్ కాకుండా సెకండ్ థర్డ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అడ్వర్టైజ్మెంట్ 5/2023 ఇక్కడ కనిపిస్తుంది కదా 496 పోస్ట్ అయితే ఉన్నాయని. సో ఈ ఫ్రెండ్స్ సో జాబ్ పోస్ట్ డేట్స్ అప్డేటెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిజిస్ట్రేషన్ లింక్ అడ్మిట్ కార్డు. సో లాస్ట్లో కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అప్డేటెడ్ ఆన్ పైన ఉంది కదా ఫ్రెండ్స్, అప్డేటెడ్ ఆన్ 2/2024 అంటే February 2 అయితే అప్డేట్లోకి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో దీని మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సైట్ అయితే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిలీజ్ డేట్ వచ్చేసరికి 2/2024. సో ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది కదా డౌన్లోడ్ అనే ఆప్షన్ అని, ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీకైతే ఎలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సిబిటి రిజల్ట్ జూనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అని అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ నెంబర్ ఉందో లేదో అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ది క్యాండిడేట్స్ బేరింగ్ ది రోల్ నెంబర్స్ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది అప్లికేషన్ వెరిఫికేషన్. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ ఒకవేళ మీ నెంబర్ ఇక్కడ ఈ పేజ్లో ఉందైతే మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకైతే అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ వెరిఫికేషన్ అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్. సో తర్వాత అయితే ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సైకలాజికల్ అసెస్మెంట్ ఉంటుంది, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్టింగ్ అయితే ఉంటుంది, ఒక చిన్న వాయిస్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ బేసిక్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ బేసిక్ లెవెల్లోనైతే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 27/12 ఎగ్జామ్ అయితే రాశారో ఒకసారి రిజల్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇలాగైతే డౌన్లోడ్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా 1 పేజ్, సో ఇది సెకండ్ పేజ్, థర్డ్ పేజ్. సో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీ నెంబర్ ఒకవేళ ఉంటే మీరైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సెలెక్ట్ అయినట్టు ఫ్రెండ్స్. సో తర్వాత స్టేజ్ అయితే మీరైతే రాయాల్సి ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 103.06 కట్ ఆఫ్ అయితే ఎవరైతే రీచ్ అయ్యారైతే వాళ్ళు అన్రిజర్వ్ కేటగిరీ కింద అయితే సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 98.74 కట్ ఆఫ్. సో ఓబీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి వచ్చేసరికి 99.82 కట్ ఆఫ్. సో ఎస్టీకి వచ్చేసరికి 93, ఎస్టీకి వచ్చేసరికి 91 కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో పీడబ్ల్యూడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 72.27 కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ మీ లిస్ట్లో కనుక ఈ నెంబర్ కనుక ఉంటే మీరైతే నెక్స్ట్ ఒక కాల్ లెటర్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక కాల్ లెటర్ అయితే మీ మెయిల్కి అయితే పంపిస్తారు ఫ్రెండ్స్. మీరైతే వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ ఇచ్చారు కదా ది లింక్ ఫర్ డౌన్లోడింగ్ ది కాల్ లెటర్స్ ఫర్ అప్లికేషన్ వెరిఫికేషన్, సైకలాజికల్ అసెస్మెంట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్టింగ్ అండ్ వాయిస్ టెస్ట్ will be sent to the candidates on their registered mail ID.
సో మీ మెయిల్ ఐడికి అయితే కాల్ లెటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ కాల్ లెటర్ తీసుకొని ఆ సెంటర్కి అయితే మీరు వెళ్ళినట్లయితే అప్లికేషన్ ఫామ్ అన్న చెప్పుకున్నాం కదా, అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఈ టెస్ట్ అయితే కండక్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బేసిక్ లెవెల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకవేళ షార్ట్లీ ఇదిగోండి ఫ్రెండ్స్, షార్ట్లీ తొందరలోనే మీ ఐడికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో దీనికైతే ఐ విష్ యూ ఎ వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ATC జాబ్స్. సో సూపర్ జాబ్ ఫ్రెండ్స్. ప్రొఫైల్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెంబర్ లేకపోయినా కానీ బాధపడదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అటెంప్ట్ చేయాల్సినవి. సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు ఫ్రెండ్స్. సో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఇది ఫ్రెండ్స్. సో అప్డేట్ అయితే దీని గురించి అయితే ఇది ఫ్రెండ్స్. సో AI రిజల్ట్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈరోజు మన ర్యాపిడ్ అప్డేట్ వచ్చేసరికి సూపర్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ర్యాపిడ్ అప్డేట్ వచ్చేసరికి తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గారు ఫ్రెండ్స్ పాలిటిక్స్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు ఫ్రెండ్స్. సో వి విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ఎలక్షన్స్ కమింగ్ ఇన్ 2026 ఇన్ తమిళనాడు ఫ్రెండ్స్. సో సూపర్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తమిళ యాక్టర్ ఫ్రెండ్స్ ఈజ్. సో మనం ఒక చిన్న ఫోటో, చిన్న కరెంట్ అఫైర్స్ లాగా అయితే అసలుకి ఏంటి అనేది అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఫోటో వచ్చేసరికి. సో ఫోటో వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్. సో విజయ్ ఫ్రెండ్స్. సో మెయిన్ అసలు ఫస్ట్ అఫీషియల్గా అయితే అసలుకి పార్టీ నేమ్ అయితే ఫిబ్రవరి సారీ ఫ్రెండ్స్ ఫిబ్రవరి 2nd 2024 అయితే అఫీషియల్గా అయితే పార్టీ నేమ్ అయితే రివీల్ అయితే చేశారు ఫ్రెండ్స్ తమిళనాడు స్టేట్లో అయితే. సో పార్టీ నేమ్ వచ్చేసరికి తమిళగా వెట్రి. సారీ ఫ్రెండ్స్ కొంచెం అయితే లేట్ అవుతుంది. సో ఎందుకంటే కష్టంతో రాస్తున్నాను. సో నెక్స్ట్ టైం అప్కమింగ్ డేస్లో అయితే ఇలాంటి ప్రాబ్లం ఉండదు తర్వాత. సో తమిళగా వెట్రి కజకం. కజకం. సో పార్టీ నేమ్ ఫ్రెండ్స్. అఫీషియల్గా అయితే పార్టీ నేమ్ అయితే అనౌన్స్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో విజయ్ గారు అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఫుల్ నేమ్ వచ్చేసరికి విజయ్ గారిది అసలుకి పేరెంట్స్ పెట్టిన నేమ్ ఫ్రెండ్స్. సో ఫుల్ నేమ్ వచ్చేసరికి జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ ఫ్రెండ్స్. సో ఫుల్ నేమ్ వచ్చేసరికి. సో మనందరికీ విజయ్ అని మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. ఫుల్ నేమ్ అయితే జోసఫ్ విజయ్ చంద్రశేఖర్ ఫ్రెండ్స్. సో పీపుల్ అందరూ అయితే విజయ్ దళపతి అని పిలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో దళపతి అంటే అందరూ అయితే సినిమా ఫీల్డ్ అయితే పిలుస్తారు ఫ్రెండ్స్. సో ఈజ్ ఎ రినౌండ్ హీరో ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ ఎ సూపర్ స్టార్ హీరో ఇన్ తమిళనాడు అండ్ ఆల్సో సింగర్ ఫ్రెండ్స్. సో పాటలు కూడా పాడతారు ఫ్రెండ్స్. హీరో, సింగర్ and now he is going to be a politician friends. So he is entering into the politics. So next అయితే 2026 ఫ్రెండ్స్. 2026లో అయితే ఎలక్షన్స్ అనేవి తమిళనాడులో అయితే అప్పుడైతే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో మెయిన్ తమిళనాడులో వచ్చేసరికి మెయిన్ 2 పార్టీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి AIDMK ఆల్ ఇండియా ద్రావిడ మున్నేత్ర కజకం ఇది ఒక పార్టీ ఉంది ఫ్రెండ్స్. మెయిన్ లీడింగ్ వచ్చేసరికి ఈ పార్టీకి అయితే పినరై పళనిస్వామి ఫ్రెండ్స్. సో పళనిస్వామి ఈ పార్టీ గెలిస్తే సీఎం. సో నెక్స్ట్ DMK ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే
ప్రజెంట్ 2021లో అయితే డిఎంకే పార్టీ అయితే విన్ అయింది ఫ్రెండ్స్. సో లీడర్ ప్రస్తుతానికి వచ్చేసరికి ఎంకే స్టాలిన్ ఫ్రెండ్స్. సో ఎంకే స్టాలిన్ గారు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ సీఎం ఫ్రెండ్స్. సో 2021లో అయితే డిఎంకే పార్టీ వచ్చేసరికి 133 సీట్స్ అయితే గెలుచుకుంది ఫ్రెండ్స్. టోటల్ వచ్చేసరికి 234 సీట్స్ ఫ్రెండ్స్. సీట్స్ వచ్చేసరికి అసెంబ్లీ సీట్స్. సో ఈ 234 సీట్స్ లో 133 సీట్స్ అయితే లాస్ట్ టైం 2021లో డిఎంకే పార్టీ అయితే గెలుచుకుంది ఫ్రెండ్స్. సీఎం వచ్చేసరికి ఎంకే స్టాలిన్ గారు ఫ్రెండ్స్. అలోన్. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం సో విజయ్ గారి డాటర్ వచ్చేసరికి శాషా ఫ్రెండ్స్ అండ్ ఆల్సో హిస్ సన్ జేసన్ సంజయ్. సో మెయిన్ తమిళనాడు ఫేమస్ ఫర్ టెంపుల్ ఫ్రెండ్స్. సో మన ఇండియాలోనే లార్జ్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ వచ్చేసరికి తమిళనాడులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ స్టేట్ ఇక్కడ కనిపిస్తుంది అంతా, ఈ స్టేట్ అయితే మొత్తం తమిళనాడు ఫ్రెండ్స్. సో క్యాపిటల్ వచ్చేసరికి చెన్నై. నెక్స్ట్ వచ్చేసరికి విజయ్ గారు లాస్ట్ మూవీ వచ్చేసరికి లియో ఫ్రెండ్స్. లియో అయితే తీశారు. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా లాస్ట్ మూవీస్ కనుక తీయాలి అనుకుంటే మాత్రం ఫ్యామిలీ స్టార్ కానీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కానీ దళపతి 69. సో ఏదో క్లారిటీ లేదు ఫ్రెండ్స్ మనకైతే. ఈ మూడిట్లో ఏ సినిమా అయినా రిలీజ్ అయితే చేసుకొని ఆ తర్వాత అయితే పొలిటికల్ ఎంట్రీ అయితే 2026లో అయితే పోటీ చేయడానికి అయితే విజయ్ దళపతి గారు అయితే రెడీగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. పార్టీ నేమ్ వచ్చేసరికి తమిళగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, తమిళగా వెట్రి కజకం. సో TVK. సో విజయ్ గారి ఫస్ట్ మూవీ వచ్చేసరికి నలయ తీర్పు ఫ్రెండ్స్. ఫస్ట్ మూవీ 1992లో అయితే ఫస్ట్ మూవీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అట్ ది ఏజ్ ఆఫ్ 18, 18 ఏళ్ళకే 1992లో అయితే మూవీతో అయితే కెరీర్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో బర్త్డే విజయ్ గారి బర్త్డే వచ్చేసరికి 22nd జూన్ 1974లో అయితే పుట్టారు ఫ్రెండ్స్. సో ఇదైతే బర్త్డే. సో మ్యాక్సిమం చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ అబౌట్ ది విజయ్ దళపతి గారు అయితే ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక చిన్న కరెంట్ అఫైర్స్ లాంటిది అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో పార్టీ నేమ్ వచ్చేసరికి తమిళగా వెట్రి కజకం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. సో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది అప్కమింగ్ ఎలక్షన్స్ ఫ్రెండ్స్ టు విజయ్ గారు అయితే. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ ఏదైనా అప్డేట్ అయితే ఉంటే నెక్స్ట్ మ్యాక్సిమం రైల్వే టెక్నీషియన్ పోస్ట్ అయితే రిలీజ్ అవుతాయి అని చెప్పారు ఫ్రెండ్స్. సో అవి వచ్చిన వెంటనే అయితే నేను ఒక వీడియో అయితే చెప్పడానికి అయితే రెడీగా అయితే ఉంటాను ఫ్రెండ్స్. సో ఈ లోపు ఏ అప్డేట్ వచ్చినా సరే నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో నా లాస్ట్ వీడియోలో అయితే ఎస్ఎస్సి జీడీ హాల్ టికెట్స్ అయితే వస్తానికైతే సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని జోన్స్లో అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయినాయి. కొన్ని జోన్స్లో మాత్రం సదర్న్ రీజన్, సెంట్రల్ రీజన్, కర్ణాటక రీజన్ అలా 1 by 1 అయితే రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో అయితే హాల్ టికెట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. సో మీరైతే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.